ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో పలు దేశాలలో చంద్రబాబు నాయుడు తన టీంతో కలిసి పర్యటించనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు టూర్కు సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. నవంబర్లో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడిదారుల సదస్సులలో పాల్గొనేలా ప్రముఖ వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు విదేశీ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు సీఎం చంద్రబాబు బ్రిటన్ రాజధాని లండన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా లండన్లోని పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి వివరించనున్నారు. నవంబర్ 14, 15 తేదీలలో విశాఖలో పెట్టుబడుల సదస్సు, భాగస్వామ్య సదస్సు రెండూ జరగనున్నాయి. ఈ సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. అదేవిధంగా అక్టోబర్ 22 నుంచి 24వ తేదీ వరకు సీఎం చంద్రబాబు దుబాయ్, అబుదాబి, యుఏఈలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడిదారులు ఆహ్వానించేందుకు ఆయా దేశాలలో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్ తో పాటు రవాణా, ఫైనాన్స్, సర్వీసెస్, ఇన్నోవేషన్ రంగాల్లో పెట్టుబడిదారులు ఆయన ఆహ్వానం పలకనున్నారు. ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీపీ జనార్దన్ రెడ్డితో పాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. అయితే విశాఖ వేదికగా జరిగే భాగస్వామ్య సదస్సుకు వివిధ దేశాల నుండి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది.